దేశానికే అన్నపూర్ణగా కరీంనగర్ జిల్లాని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యధిక వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అయితే ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. రైస్ మిల్లర్లు అంటే పారాబాల్ట్ రైస్ మిల్లులు, ఇతర మిల్లులు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. దాదాపు దీనికి సంబంధించి చాలా కాలం నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది మీద కేసులు అయినాయి, కొంతమంది మీద అరెస్ట్ చేశారు. ఇదే సీఎంఆర్ మిల్లర్లు తమకు ఇచ్చినటువంటి వరి ధాన్యానికి సరిపోయే విధంగా బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయాలి, ఎఫ్సిఐకి కానీ ఇతరత్ర ప్రభుత్వ రంగ సంస్థలకి అందజేయాలి. అయితే దానిలో చాలామంది ఎగవేశారు. ఇతరత్ర దొడ్డు బియ్యం కావచ్చు, ఇతరత్ర రైస్ సన్న బియ్యంగా మారుస్తున్నారు, అమ్ముకుంటున్నారు. అలాగే ఇది సైతం ఇవ్వకుండా సీఎంఆర్ కస్టమ్ మిల్లింగ్ రైస్ కుంభకోణం జరుగుతుంది. దాదాపు 700 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వానికి చెల్లించాల్సినవి చెల్లించకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కేవలం కేసులు కొంతమంది మీద పెట్టి చేతులు దులుపుకుంటారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకరిద్దరు దీని అంతా కూడా చక్రం దింపుతున్నారు అని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి నేత ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? ఓవరాల్గా పదే పదే కస్టమ్ మిల్లింగ్ రైస్కి సంబంధించి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, కొంతమంది చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్టుగా ఉంది. ఎట్లయితే బాగుంటుంది? కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లులు ప్రధానంగా ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లుల దగ్గరికి వచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉన్నదో ఆ ధాన్యాన్ని మరాడించి మళ్ళీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బాధ్యత ఈ అన్ని రైస్ మిల్లులపై ఉన్నది. కానీ కొంతమంది రైస్ మిల్ యజమాన్యులు ప్రధానంగా దీన్ని ఎగనాం పెట్టడం కావచ్చు, లేకపోతే ఈ రైస్ను పక్కదారి పట్టించి ఈరోజు వందల కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. గత సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం కానీ ఒక రైస్ మిల్ యజమాని 50 కోట్లు, ఒక రైస్ మిల్ యజమాని 20 కోట్లు ఇట్లా పెండింగ్లు ఉన్నప్పటికీ కూడా ఈరోజు పౌర సరఫరాల శాఖ అధికారులు ఎందుకోసం బకాయిలు పడ్డటువంటి రైస్ మిల్లులకు ఎందుకోసం మళ్ళీ కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ రైస్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ రైస్ మిల్ యాజమాన్యాలు ఇటు సివిల్ సప్లై అధికారులు ఇద్దరు కూడా కుమ్మక్కై ఈరోజు ప్రభుత్వాన్ని నష్టపరుస్తున్నారు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండిపరుస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా కనపడుతుంది. అందులో భాగంగానే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓవరాల్గా చూసుకున్నప్పుడు 700 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి ఈరోజు ప్రధాన పత్రికల్లో వస్తుంది, వాస్తవాలు కూడా. కానీ ఎందుకోసం బకాయిలు వసూలు చేయలేకపోతుంది సివిల్ సప్లై అధికారులు? ఎందుకోసం అంటే సివిల్ సప్లై అధికారులను ఇటు రైస్ మిల్లర్స్ అంతా కూడా కుమ్మక్క అయిపోయి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఏసీబీ అధికారులను, సిబిసిఐలో అని అడుగుతా ఉన్నాను. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులపైన ఏసీబీ దాడులు చేయాలి. వాని ఇళ్ల మీద దాడులు చేస్తే కోట్లాది రూపాయలు బయటపడతాయి. ఇదే కాదు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసినటువంటి రేషన్ బియ్యం కూడా దాదాపు సంవత్సరానికి 1000 కోట్ల కుంభకోణం జరుగుతుంది. దీంట్లో నేను స్పష్టంగా ఆధారాలతో సహా ఈరోజు సిబిఐ గారికి, ఈడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి గత 20 రోజుల క్రితమే నేను ఫిర్యాదు చేయడం జరిగింది పోస్టల్ ద్వారా. 1000 కోట్ల కుంభకోణం, ఇటు కర్ణాటక, ఇటు కాళేశ్వరం చెప్పుకుంటూ పోతా అంటే వీళ్ళకు దొంగదారులు ఉంటాయి. ఆ దారుల పంటి వీళ్ళే చెక్ పోస్టులు పెడతారు, పోలీసు వాళ్ళు లెక్క వీళ్ళే వివరిస్తూ ఉంటారు, సివిల్ సప్లై అధికారులు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నెలకు దగ్గర 100 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంది ఈ రేషన్ బియ్యంలో. దీన్ని అరికట్టడంలో కూడా సివిల్ సప్లై అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలతో ఈడీ అధికారులకు అదేవిధంగా సిబిఐ వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ తక్షణమే ఈ కేవలం నోటీసులు ఇవ్వడం కాదు, రైస్ మిల్లర్లకు, ఈ రేషన్ బియ్యం దొంగలకు నోటీసులు ఇవ్వడం కాదు సరిపోదు. వాళ్ళ మీద ఖచ్చితంగా బిఎన్ఎస్ చట్ట ప్రకారం చీటింగ్ కేసులు కానీ, లేకపోతే నిత్యావసర వస్తువుల చట్టం 1955 చట్ట ప్రకారం కానీ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా పదే పద్ధతుల్లో ఇదే పద్ధతుల్లో బియ్యాన్ని కానీ సీఎంఆర్ రైస్ని కానీ ఎగనామం పెడుతున్నటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. సో మొత్తం మీద ఇప్పటికే ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేశాను, చర్యలు మాత్రం శూన్యము. ఒకవైపు సీఎంఆర్ రైస్ ఎగవేయడము, మరొక వైపు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో రైస్
అన్నీ కూడా అమ్ముకుంటున్నారు. దాన్ని మరాడించి సన్నబియ్యంలాగా మళ్ళీ అక్రమంగా విక్రయిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని డిమాండ్ చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.